నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో నీళ్ల మంటలైతే రేగుతున్నాయి. ముఖ్యంగా గోదావరి, కృష్ణా వాటర్కు సంబంధించినటువంటి విషయంలో కేఆర్ఎంబి అలాగే జీఆర్ఎంబి రెండింటికి సంబంధించినటువంటి విషయంలో మాత్రం అటు అధికారం కోల్పోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ, ఇటు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మాటల యుద్ధం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగి గత ప్రభుత్వము చాలా తప్పులను చేసింది, గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాల వల్లనే చాలా ఇబ్బందుల పాలయ్యేటువంటి పరిస్థితి వచ్చిందంటూ ముఖ్యమంత్రి చెప్పినటువంటి పరిస్థితి. దానికి కౌంటర్గా అప్పుడు ఆర్థిక మంత్రిగా అలాగే జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు చేసినటువంటి వ్యాఖ్యలు రెండైతే దుమారం అయితే జరుగుతున్నాయి. మనతో పాటుగా ఇదే విషయం పైన మాట్లాడడానికి తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి మనతో పాటుగా ఉన్నారు. అన్న నమస్తే. ఇది ముఖ్యంగా కేఆర్ఎంబి, జీఆర్ఎంబికి సంబంధించినటువంటి ఇష్యూ అయితే బాగా నడుస్తూ వస్తుంది. మీరు కూడా దాన్ని చూస్తున్నారు. అసలు ఎట్లా అనిపిస్తుంది ఈ ఇష్యూని చూస్తూ ఉంటే? ఒకటి, ఇప్పుడు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఏదో 2 నెలలు వచ్చి ఏదో కృష్ణానది జలాలు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చేసింది, అవతల రాష్ట్రానికి ఇచ్చేసింది అన్నట్టుగా ఇప్పుడున్న గత ప్రభుత్వం సంబంధించిన ప్రతినిధులు మాట్లాడుతున్నారు. అది హరీష్ రావు గారు ఉండొచ్చు, ఇంకెవరైనా నా పార్టీకి బీఆర్ఎస్ నాయకులు ఉండొచ్చు. వాస్తవానికి నదీ జలాలకు సంబంధించి ఏం జరిగిందనేది స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు. నేను ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నా అంటే, అసలు ఈ 10 సంవత్సరాల్లో మీరు కొత్త ట్రిబ్యునల్ వేసి నీటి పంపకాలు ఎందుకు జరగలేదు? ఇది మొదటి ప్రశ్న. అది గత రాష్ట్ర ప్రభుత్వానికి, ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వానికి. ఇది గత రాష్ట్ర ప్రభుత్వము, ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం యొక్క జాప్యమే అని మనం చెప్పాలి. అసలు నీళ్లు నిధుల కోసమే మనము ఈ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. అసలు నీళ్ల కోసం మొట్టమొదటిగా ఒక సమావేశం, అపెక్స్ సమావేశం జరిగినప్పుడు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందులో పాల్గొన్నప్పుడు గత బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం నీటి పంపకాలు ఏవైతే తెలంగాణకు 299 అది కూడా ప్రాజెక్టుల వారీగా కేటాయించారు. ఆ రోజు బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం, అది ప్రాంతం ప్రకారం కాదు. ఆనాడు తెలంగాణలో ప్రాజెక్టు తక్కువగా ఉన్నాయి, ప్రాజెక్టుల ప్రకారం చూస్తే 299 టీఎంసీలు వచ్చినాయి. మిగతా 500 చిల్లర అక్కడ ఆంధ్రప్రదేశ్కి పోయినాయి ఆ ప్రాజెక్టుల ప్రకారం. మీరు అపెక్స్ సమావేశంలో పోయి సేమ్ గదే ఒప్పుకొని మళ్ళీ వచ్చారు. అసలు తెలంగాణ రాష్ట్రం వచ్చింది దానికి నీళ్ళు ఎక్కువ కావాలనే కదా. సో ఆ రోజు అట్లా జరిగింది. బచావత్ ట్రిబ్యునల్లో మాకు అన్యాయం జరిగింది, ప్రాజెక్టుల ప్రకారం అన్యాయం జరిగింది. ప్రాజెక్టుల ప్రకారం కాదు, పరివాహక ప్రాంత ప్రకారం అయితే మేము దాదాపుగా మాకే 500 టీఎంసీలు పైచిలకు వస్తాయి. మాకు కనీసం మరి ఇప్పుడు ఉన్న ప్రాజెక్టులు ఇప్పుడు ప్రాజెక్టులు అన్నప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్ కూడా నష్టపోకుండా కనీసం 50% అన్న వాటర్ షేర్ ఇవ్వండి అని చెప్పి అపెక్స్ సమావేశంలో మీరు పట్టుబట్టి ఉంటే ఈ పరిస్థితి కదా. కాదు, ఒప్పుకొని రాకుండా వచ్చినా మన ఇష్టం వచ్చినా మన నీళ్ళు వాడుకునే వాళ్ళం. సో ఆ రోజు ఒప్పుకొని వచ్చి ఆ రోజు ముఖ్యమంత్రి మొట్టమొదటి తప్పు చేసిండు. మొదటి మీరేమో ఒప్పుకొని వచ్చిందని చెప్పేసి మాట్లాడుతున్నారు, కానీ హరీష్ రావు అసలు మీటింగ్కే వెళ్ళలేదు, ఆ మీటింగ్కు ముఖ్యమంత్రి అటెండ్ కాలేదు, మరి 10 సంవత్సరాలు పెడతారని చెప్పేసి హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఈ 10 సంవత్సరాల వాటర్ షేరింగ్ ఎట్లా జరిగింది? మరి 50% జరిగిందా? జరగలేదు. 299 ప్రకారమే జరిగింది. అవును, మరి ఎందుకు చేసుకుని ఈ 10 సంవత్సరాలు ఎందుకు అట్లా వాటర్ పంపిణీ, జలాల పంపిణీ జరిగింది? తప్పు చేసింది కదా. మళ్ళీ మీరు ఆల్రెడీ గత రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేసింది. నేనేమంటానంటే ఈ ప్రాంతీయ పార్టీలతో కాదండి, నీటి పంపకాల విషయంలో వీళ్ళతో ఏమీ కాదు. ఓకే, నేను చెప్తున్నాను కదా, ఏమైనా ఉంటే జాతీయ పార్టీలతోనే అవుతుంది. అది ఇవాళ మన అదృష్టం, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు డెఫినెట్గా రేపు బీజేపీ అధికారంలో ఉంది, అది కూడా నేషనల్ పార్టీ. ఈ 2 నేషనల్ పార్టీలు కలిసి డెఫినెట్గా తెలంగాణకు న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది. దాన్ని అందరం కలిసి మాట్లాడాలి. ఓకే, అప్పుడు గత ప్రభుత్వంలో ఉన్న ప్రతినిధి ఇప్పుడు ఉన్న బీఆర్ఎస్ వాళ్ళు అది మాట్లాడాలి తప్ప 2 నెలలనే రానే లేదు, వచ్చినాగానే అయిపోయింది కేంద్రానికి అప్పచెప్పారు. పోనీ కేంద్రానికి కేంద్రం ఏమైనా ఆ రాష్ట్రాల్లో తిరిగి ఈ రాష్ట్రాల్లో తిరిగి చూస్తుందా? అది కేంద్రం ఏమైనా తీవ్రవాద సంస్థనా? ఏం మాట్లాడుతున్నారు? కేంద్ర ప్రభుత్వం అది దేశమే బాబు. కేంద్ర ప్రభుత్వం అందరినీ సమానంగానే చూస్తుంది కదా. పోనీ నేను ఏమన్నా కేంద్రానికి అప్పచెప్పాలనేది దానికన్నా కూడా కేంద్ర ప్రభుత్వం నీటి పంపకాలు ఇమీడియట్లీ చేయాలి. కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి ఆ ట్రిబ్యునల్ పరివాహక ప్రాంత ప్రకారం నీటి పంపకాలు జరగాలి. ఏదైతే జాతీయ నీటి పంపకాల న్యాయ సూత్రాలు ఏవైతే ఉన్నాయో దేశంలో వివిధ రాష్ట్రాల్లో నీటి పంపకాలు ఎలా జరుగుతున్నాయి, పరివాహక ప్రాంత ప్రకారం జరుగుతున్నాయి. ఆ పరివాహక ప్రాంత ప్రకారం కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలి. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ప్రకారం 1005 టీఎంసీలు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయి. ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వచ్చిన 1005 టీఎంసీలను ఇప్పుడు కొత్తగా ప్రత్యేకంగా అదే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 2 రాష్ట్రాలకు పంచే విధంగా ఏర్పాటు చేయాలి, లేకుంటే కొత్త ట్రిబ్యునల్ అన్న ఏర్పాటు చేసి నీటి పంపకాలు జరిగితే ఈ పరిస్థితి ఉండదు. భవిష్యత్తులో తెలంగాణకు న్యాయం జరగాలంటే ప్రధానంగా కృష్ణా బేసిన్ ఇంపార్టెంట్. ఈ కృష్ణా బేసిన్ పెట్టి గోదావరి బేసిన్లో పోయి కాళేశ్వరం ప్రాజెక్టు హరిబరిగా కడితే అది కూలిపోయాయి.
మీరు కృష్ణా బేసిన్లో ఉన్న ప్రాజెక్టులు ముందుగా పూర్తి చేస్తే సమస్యకు పరిష్కారం అయ్యేది. అసలు కృష్ణా బేసినే వదిలేసినాం ఈ 10 సంవత్సరాలు. ఎస్, అసలు నేను నిధులే ఖర్చు పెట్టలేదు కృష్ణా బేసిన్ మీద. సో కాబట్టి ఇవాళ కృష్ణా ఏదో ఇలా కేఆర్ఎంబీ అని జేఆర్ఎంబీని మొత్తం అయిపోయింది, ఆగమైపోయింది, ప్రాజెక్టులన్నీ ప్రాజెక్టులు ఏడుకో. ముందు నీటి పంపకాలు జరగాలి, అది ఇంపార్టెంట్. ప్రాజెక్టులు ఎత్తుకపోయేది కావు, సాగర్ ఎత్తుకపోయేది కాదు, శ్రీశైలం ఎత్తుకపోయేది కాదు, ఏమి మీరు ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. కానీ హరీష్ రావు మాట్లాడుతూ నాగార్జున సాగర్ మీద 2 నెలల నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 నెలలుగా వస్తుంది, 2 నెలల నుంచి కూడా సిఆర్పిఎఫ్ బలగాలు మాత్రమే మోహరించి ఉన్నాయి. సిఆర్పిఎఫ్ను మరి వెనక్కి పంపించేటువంటి ప్రయత్నము ఈ ప్రభుత్వం ఎందుకు చేయట్లేదు? కనీసం అక్కడికి నీటి విడుదల కోసము అధికారులు వెళ్తే అధికారులను సిఆర్పిఎఫ్ వాళ్ళు వెళ్ళగొడుతున్నారు. ఇది చాలా దారుణమైనటువంటి విషయం అనేటువంటి మాటను హరీష్ రావు స్వయంగా గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు మాట్లాడుతున్నటువంటి మాట. వాళ్ళు ఇవన్నీ తమాషాగా మాట్లాడుతుంటారు అబ్బా. నిజంగా చెప్తున్నారు కదా, వాళ్ళు అన్ని అబద్ధాలే మాట్లాడుతారు. నిజంగా చెప్తున్నారు, హరీష్ రావు అయితే పొద్దున్నేసి అబద్ధాలే మాట్లాడతాడు. ఓకే, ఒక్కటి కూడా నిజం మాట్లాడు. అంటే అబద్ధం అనేది వాళ్ళకు మొట్టమొదటి లేవగానే అబద్ధం మాట్లాడడం అనేది ఉన్నట్టుంది. ఆ సిఆర్పిఎఫ్ బలగాలు ఎలక్షన్ జరుగుతుంటే అంత డ్రామా మనం చూడలేదా? జర్నలిస్టులుగా మనకు అర్థం కాదా? ఓకే, పోనీ అందరికీ అర్థమైంది, జర్నలిస్టులే కాదు ఇలా వాళ్ళకే పెద్ద తెలివి ఉంది అనుకుంటారు, కానీ ప్రజలందరికీ తెలివి ఉంది. ఓకే, మీరు అంతా డ్రామా. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏం చేయలేడు, ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటుంది పూర్తి స్థాయిలో అధికారము, అందుకనే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏం చేయలేదని చెప్తున్నారు. ఎలక్షన్ రోజు ఆ రోజు ఎందుకు వచ్చినట్టు, ఓట్ల నాడే ఎందుకు వచ్చింది? 2-3 రోజుల ముందు ఓటేసే ముందు నాడే ఎందుకు వచ్చినాయి? 3 రోజులు గత ముందు ఎందుకు రాలేదు? గింత మేనరు గింత అర్థం కాని పరిస్థితిలో మనం ఉన్నావా? ఓకే, ప్రజలకు అర్థం కాదా? అర్థమైంది కాబట్టి ప్రజలు ఓట్లు వేసారు కదా, మీకు వేయలే కదా ఓట్లు. కదా 3 గంటల కరెంటు రేవంత్ రెడ్డి అమెరికాలో మాట్లాడితే రేవంత్ రెడ్డి 3 గంటల కరెంటు ఇస్తారని ప్రచారం చేస్తారు. అవును, మీరు ఆయన మాట్లాడిన కాన్సెప్ట్ అంతా పక్కకు తోసేసి 3 గంటల కరెంటు గురించి పదే ఊర్ల పోటీ తిరిగి చెప్తారు. అదే ఊర్ల పోటీ మీకు మొత్తం రివర్స్ ఓట్లు వేసి రాలేదా? ఇవాళ మీరు ఇలా కేఆర్ఎంపీ మొత్తం కేంద్రానికి అప్పచెప్పారు. ఏమో నాకైతే ఇట్లా అర్థమవుతుంది. కేంద్రం అంటే ఏమైనా అదేమైనా నిషేధిత ప్రాంతమా? కేంద్ర ప్రభుత్వం ఏమైనా నిషేధితమా? ఏమైనా ప్రభుత్వం ఏమైనా? అంటే పూర్తి స్థాయి హక్కులు రాష్ట్ర ప్రభుత్వం కోల్పోవాల్సి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ కోల్పోతే కనీసం అక్కడ మనం పవర్ ప్రొడ్యూస్ చేసుకోలేము, అక్కడ నుంచి ఏదికి వాడుకోలేము వాటర్ అనేటువంటిది వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇక్కడ ఎవరు ఏది అప్పచెప్పారు, ఎవరు ఇది నిర్వహిస్తున్నది ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. ఓకే, ఇది మర్చి మాట్లాడుతున్నారు ఎవరైనా. వాళ్ళకి అసలు ఇది ఇంకిత జ్ఞానం ఉన్నోడు ఎవడైనా కూడా ఫస్ట్ వాటర్ నీళ్ళ పంపకాలు జరగాలనేది దాని మీద ఫైట్ చేయాలి. ఓకే, ఫస్ట్ మీరు ట్రిబ్యునల్ వేయాలి, మా తెలంగాణ ప్రాంతానికి ఎన్ని నీళ్ళు వస్తాయో అది తేల్చమని కేంద్రాన్ని ప్రతిపక్షము ప్రభుత్వం పోయి అడగాలి. ఓకే, అది అడిగితే అయిపోతుంది కదా. అప్పుడు కేంద్రం బాధ్యత నిర్వహిస్తేంది, ఎవరు నిర్వహిస్తేంది? అప్పుడు మనమే ఇద్దాం కేంద్రానికి. ఆయన నీటి పంపకాలు మాకు ఇన్ని ఉన్నాయి, మాకు ఇన్ని టీఎంసీలు మీరే పంచారు, ఆ పంచిన ప్రకారం మాకు నీళ్ళు పంచండి, ప్రతి సంవత్సరం మాకు నీళ్ళు ఇవ్వండి అని చెప్పి మనమే అప్పచెప్తాం కదా. పోయింది అంటే కేంద్ర ప్రభుత్వం నిషేధిత. ఇదే సందర్భంలో రేపుగా ఎల్లుండి నుంచి వెళ్ళి అసెంబ్లీ సమావేశాలు కూడా ఉన్నాయి. అసెంబ్లీ సమావేశాలకు మేము ఇంకా ఇది కేవలం చిన్నపాటి కౌంటర్ మాత్రమే, అసలు సినిమా అక్కడ చూపిస్తామని ప్రతిపక్షంలో ఉన్నటువంటి హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఎట్లా ఉండబోతుంది? ఏది సినిమా చూద్దాం, లేని సినిమా అయితే ఎవరు చూపించలేదు కదా. అవును, అబద్ధాలు చెప్తే ఎవరు నమ్మరు. మీరు ఇంతవరకు చెప్పింది మొత్తం అబద్ధాలే. ఓకే, అబద్ధాలు చెప్పుకుంటా తిరిగికుంటా పోతున్నారు. అబద్ధాలు చెప్తే నేను అందుకోసం చెప్తున్నా బీఆర్ఎస్ నేతలకు, మీరు 100 అబద్ధాల మీద ఫైట్ చేసే బదులు ఒక్క నిజం మీద ఫైట్ చేయండి. ఒకే ఒక నిజం మీద ఫైట్ చేయండి. చేస్తే దాని మీద ప్రజలు మీ పట్ల చిత్తశుద్ధి, అంటే అరే పర్వాలేదు మంచిగా చేస్తున్నారు, ఫైట్ చేస్తారు, ఒక నిర్మాణాత్మకంగా ఫైట్ చేస్తారు అని భావిస్తారు. ప్రభుత్వం పోయి 2 నెలలు, అసలు మీరు పోయి 2 నెలలు కాలేదు, అరే గిలగిలకి కొట్టుకుంటున్నారు. ఏంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, పిచ్చి మాట్లాడుతున్నారు. ఓ పక్క హరీష్ రావు మాట్లాడుతున్నారు, ఓ పక్క కేటీఆర్ మాట్లాడుతున్నారు, ఓ పక్క కవిత గారు మాట్లాడుతున్నారు. మొత్తం మళ్ళీ అదే కుటుంబం మాట్లాడుతున్నారు, వేరే వాళ్ళు ఎవరు మాట్లాడుతున్నారు? మొత్తం కుటుంబమే, మొత్తం ఆగమాగమై మాట్లాడుతున్నారు. అసలు ఏం ఆగమైందో ఏం కథను గిలగిలకి కొట్టుకుంటున్నారు. అసలు ప్రభుత్వం అధికారం మీద అసలు ఇంకా ప్రజలు ఏమనుకుంటారు తెలిసేనా? పోతే మీరు మైక్ పెట్టి అడుగురి, వీళ్ళు ఇంకా అహంకారం దిగలేదు అంటూ రాలేదా? ఓకే, అంటూ రాలేదా? చెప్పు, మీరు పోతే అంటూ రాలేదా? అహంకారం ఇంకా దిగలేదని అంటున్నారు. ఈ అహంకారానికి కారణం ఏంటంటే అవినీతి సొమ్ము. ఈ అవినీతి సొమ్ము పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరపాలి. విచారణ జరపకపోతే ఈ ప్రభుత్వాన్ని కూడా చిత్తశుద్ధి లేదేమో అనుకుంటారు. అవును, డెఫినెట్గా వీళ్ళు చేసిన అవినీతిని బయటికి తీయాలి. తీయకపోతే ఉద్యమాలు వస్తాయి. వీళ్ళకి అర్థం కావట్లేదు. వస్తాయా రావా? ఖచ్చితంగా. అంటే ఇప్పటికే ప్రజలు అనుకుంటున్నారు, మరి వీళ్ళు తిట్టుకుంటున్నారు, చేస్తున్నారు, కానీ అసలు విషయాలు ఏమి బయటికి రావట్లేదు. ఇలా అవినీతిని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా మాట్లాడారు, ఇప్పుడు ఏమైంది అసలు విషయం అర్థమైతలేదు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అవినీతిని బయట తీయకుంటే ఎస్ ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ మీద మొట్టమొదటిసారి ఈ దేశంలో మొట్టమొదటిసారి ప్రతిపక్ష పార్టీ పైన ఉద్యమాలు వస్తాయి. ఈ ప్రభుత్వం మీద ఉద్యమం వస్తుంది. ఏమొస్తుంది? మీరు వాళ్ళ అవినీతిని బయటకు తీయండి. తీయకపోతే మీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనే ఉద్యమాలు త్వరలోనే 2-3 నెలల్లో ప్రారంభమవుతుంది. ఎందుకంటే ప్రభుత్వానికి కూడా అవినీతిని బయట తీయడానికి కూడా ఒక 6 నెలల అవకాశం ఇద్దామని చెప్పి ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఓకే, ఒకవేళ ఈ ప్రభుత్వము 6 నెలల్లో వాళ్ళ అవినీతిని బయట పెట్టకపోతే ఉద్యమాలు వస్తాయి. డెఫినెట్గా కాళేశ్వరం కుంగింది, మిషన్ కాకతీయలో అవినీతి జరిగింది, మిషన్ భగీరథలో అవినీతి జరిగింది, చాలా కాంట్రాక్టర్లో అవినీతి జరిగింది, కొన్ని టెండర్స్లో కొన్ని కంపెనీల విషయంలో, భూముల విషయంలో, అసలు భూములు అయితే స్కాములు. వీటన్నిటి భూములని బయట తీయకపోతే పెద్ద ఎత్తున చాలామంది పౌర సమాజం అంతా, సివిల్ సొసైటీస్ మొత్తం బయటకు వస్తాయి, మీటింగ్లు పెడతారు, ఉద్యమాలు వస్తాయి. అవినీతిని ఇమీడియట్లీ బయటికి తీయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. వాళ్ళ అవినీతిని మీరు బయటికి తీసలేరు కాబట్టే వాళ్ళ అహంకారం తగ్గట్లేదు. ఓకే, అహంకారం వెనకాల ఉన్నది ఏంటంటే అవినీతి సొమ్ము. దీన్ని ఇమీడియట్లీ బయటికి తీయాలి. ఎస్, ఇదే సందర్భంలో మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా టీఎస్ని టీజీగా మారుస్తూ, ఆ తర్వాత జయ జయ హే తెలంగాణ పాటని రాష్ట్ర గీతంగా మారుస్తూ, అంతకు ముందు గదర్ జయంతి రోజు గదర్ అవార్డ్స్ని, నంది అవార్డ్స్ని కాస్త గదర్ అవార్డ్స్గా మారుస్తూ ఇట్లా కొన్ని నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. మీకు ఎట్లా అనిపిస్తుంది తెలంగాణ ఉద్యమంలో ఉద్యమ జర్నలిస్ట్గా పనిచేసినటువంటి వ్యక్తిగా? ఒకటి, గద్దరు ఆ రోజు సమావేశంలో, జయంతి సమావేశంలో గద్దర్ అవార్డు ఇవ్వాలి అని చెప్పి ప్రకటించడంలో అందరూ మనం అప్రిషియేట్ చేయాల్సిందే. ఓకే, అది ఏ విధంగా ఇస్తారు, ఎట్లా ఇస్తారు అనేది ఓకే, ప్రభుత్వం ఒక విధి విధానాలు నిర్ణయించుకుంటుంది. అవును, అంటే గత ప్రభుత్వంలో ఉద్యమకారులను ఎవరినైతే అవమానించిందో వారిని మొత్తం కూడా సన్మానించే ప్రయత్నంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కనపడుతున్నది. అది గద్దర్ కావచ్చు, అందశ్రీ గారు రాసిన జయ జయ తెలంగాణ కావచ్చు. జయ జయ తెలంగాణ మనం ఉర్రూతలోగించింది ఉద్యమ సమయంలో, దాన్ని రాష్ట్ర గీతంగా మారుస్తామని చెప్పి గతంలో కేసీఆర్ గారు కూడా ప్రకటించారు. తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు చేయలేదు? సో కాబట్టి 10 ఏళ్ల తర్వాత జయ జయ తెలంగాణ రాష్ట్ర గీతంగా మారింది అంటే అసలు ఇవాళ వచ్చింది తెలంగాణ అన్నట్టుగా ఉంది. ఇవాళ రాష్ట్ర గీతంగా మార్చడము, అందశ్రీ గారిని గౌరవించడము, అదేవిధంగా ఇలా గద్దర్ గారిని గౌరవించడము, ఇవన్నీ చూస్తుంటే డెఫినెట్గా ఉద్యమకారులందరినీ కూడా సన్మానించే క్రమంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పోతుందని భావించాలి. సో భవిష్యత్తులో కూడా వాళ్ళ ఉద్యమకారులందరూ కూడా 250 గజాలు వాళ్ళకు ఒక గౌరవం, ఏదో జీతం లెక్క కాకుండా గౌరవంగా ఉంటుంది. వారికి మనం కనీసము వాళ్ళకి గుర్తింపుగా ఉంటుంది, ఉద్యమం చేసిన గుర్తింపుగా ఉంటుంది అని చెప్పి 250 గజాలు ఇస్తామని ప్రకటించారు. త్వరలో అది కూడా ఇంప్లిమెంట్ చేస్తుంటారు. సో ఇట్లాంటివన్నీ కూడా ఉద్యమకారులను ఈ ప్రభుత్వము సన్మానించే కార్యక్రమం పెట్టుకున్నదనేది మనం భావించాలి. డెఫినెట్గా అసలు టీఎస్ కన్నా టీజీ మనం మొట్టమొదలు టీజీని అనుకున్నాం. కేంద్ర ప్రభుత్వము విభజనలో పెట్టింది కూడా టీజీ పైన పెట్టారు. వీళ్ళేదో టీఆర్ఎస్ టీఎస్ ఇదేదో బాగుంటుంది, దీనికి లింకు కలుస్తుంది అని చెప్పి టీఎస్ పెట్టుకున్నారు తప్ప దాంట్లో అట్లా మార్చుకున్నారు. కానీ వాస్తవానికి టీజీ కరెక్ట్. ఇప్పుడు ఎందుకంటే మనకు తెలంగాణ అనే పదంలో టీజీ ఉంటేనే దానికి వైబ్రేషన్ ఉంది. టీఎస్లో వైబ్రేషన్ కన్నా టీజీలోనే ఎక్కువ వైబ్రేషన్ ఉంది. కేంద్ర ప్రభుత్వం మనం ఉద్యమ సమయంలో అన్ని మనం ఆల్రెడీ కొన్ని వెహికల్స్ మీద అంతా రాసుకున్నదే కదా, టీజీలని రాసుకున్నాం. దాని ఏదో వాళ్ళ పార్టీ కోసం మార్చుకున్నది తప్ప ఇలా మంచి పని చేసింది, ఇలా టీజీగా మార్చడం అనేది దీన్ని మనం అందరం కూడా అభినందించాల్సిన అంశం. బీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తున్నారని కొన్ని రోజుల నుంచి చెప్పుకుంటూ వచ్చినాము. కొంతమంది కలిసి మర్యాదపూర్వక భేటీ అని ప్రెస్ మీట్లు పెట్టినటువంటి సందర్భం. కానీ ఈరోజు పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నేత బుర్లకుంట వెంకటేష్ నేత ఢిల్లీలో పార్టీలో జాయిన్ అయినటువంటి పరిస్థితి, అధికార పార్టీలోకి వచ్చినటువంటి పరిస్థితి ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఒక ఎంపీ మాత్రం సిట్టింగ్ ఎంపీ ఇప్పుడు వచ్చినటువంటి సందర్భం. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయింది, అట్లా ఎవరు ఉండాలనే దాని మీద లేరు. చాలామంది కూడా కొంతమంది ఏదో ఆ రోజు కొంత బెదిరింపులకు రకరకాల బెదిరింపులతోనే చాలామంది కూడా పార్టీ మారారు కాంగ్రెస్ నుంచి. చాలామంది తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కనపడుతుంది. అందులో ఆ పార్టీ ఉంటుందా ఉండదా అనే మనుగడ సాగిస్తుందా లేదా అని కొంతమందికి ఆందోళనకరంగా ఉంది. ఓకే, దేశంలో రేపు ఎన్నికలు జరిగితే ఎట్లా ఉంటుంది పరిస్థితి, ఇవన్నీ కూడా అంచనాలు వేసుకొని కాంగ్రెస్కి పోతే బెటర్ అనే దాని మీద ఆలోచన చేస్తున్నట్టుగా కనపడుతుంది. సో డెఫినెట్గా చాలామంది కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. అవును, ఎందుకంటే వీళ్ళు మొత్తం వీళ్ళే మాట్లాడతారు, వీళ్ళంతా కుటుంబంగా మారిపోయింది, అందులో ఉన్న గౌరవం లేదు, గౌరవం లేని చోట ఉండి ఏం లాభం. కాంగ్రెస్ పార్టీలో అంతా కొంత చూస్తున్నాం కదా, ఆ ప్రభుత్వం యొక్క పాలన చూస్తే అందరికీ అర్థమైపోతుంది. అందులో ఒక మంత్రి ఒక ముఖ్యమంత్రిలా ఉన్నారు.
ఓకే. ఒక ముఖ్యమంత్రిలాగా ఎవరి నిర్ణయాలు వాళ్ళు, ఎవరి శాఖలు వాళ్ళు రివ్యూలు చేసుకుంటున్నారు. వాళ్ళకు గౌరవం ఉన్నది, ఎమ్మెల్యేకు గౌరవం ఉన్నది, ముఖ్యమంత్రికి గౌరవం ఉన్నది, ఎవరి లెక్క వాళ్ళకు ఉన్నది. సో ఆ గౌరవం ఉన్నది. అరే ఇప్పుడు మనం మంత్రి దగ్గరికి పోయినా పని అవుతున్నది, ఎమ్మెల్యే దగ్గరికి పోయినా పని అవుతున్నది. అంటే వాళ్ళు కొంత స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈజ్ బెటర్ అనే దాని మీద చాలామంది ఆలోచిస్తున్నారు. అందులో భాగంగానే వస్తుండొచ్చు అని మనం భావించాలి. సో చాలామంది ఇంకా ఎంతమంది చూడాలి ఇప్పుడు. ఓకే, థ్యాంక్ యూ వేణు అన్న. ఇది తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి చెప్తున్న మాటలు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో నీళ్ల విషయంలో మాత్రం ఇప్పటికే ఒక గందరగోళ వాతావరణం అయితే నెలకొంది. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాల వల్లనే ఈ పరిస్థితికి కారణమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక అసెంబ్లీలో ఏం మాట్లాడినా కానీ ప్రజలకు అన్ని విషయాలు తెలుసు కాబట్టి ముందు ఏం జరుగుతుందో మనమైతే చూడబోతున్నాము. ఇక టీఎస్ని టీజీగా మార్చడమైనా, జయ జయ హే తెలంగాణ పాటని జాతీయ రాష్ట్ర గీతంగా మార్చడమైనా, ఆ తర్వాత గదర్ అవార్డులను ప్రకటించడమైనా ఇవన్నీ కూడా తెలంగాణ ఉద్యమకారులకు సముచితమైనటువంటి స్థానాన్ని ఇవ్వడంలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులుగా మాత్రం వారైతే చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అజార్తో శ్రీనివాస్ తొలివెలుగు, హైదరాబాద్.